మనకి బాగా విస్తరిస్తున్న రంగాలలో ఇప్పుడు యానిమేషన్, గ్రాఫిక్ డిజైన్ ఇవన్నీ కొత్త ఫీల్డ్స్. దీనికి స్కై ఇస్ ద లిమిట్ మనకు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా ఈ కోర్సెస్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. సో మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి ఈ రంగానికి సంబంధించి? యానిమేషన్ గేమింగ్ ఉందండి, బీఎస్సీ యానిమేషన్ గేమింగ్. ఇట్స్ 4 years కోర్ ప్రోగ్రామ్. అది ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్గా ఏ హీరో కనిపించినా ఏ హీరోయిన్ కనిపించినా ఫోటో తీసుకోవడానికి తహతహలాడుతుంటారు పబ్లిక్. అలాంటి హీరో హీరోయిన్ పక్కన కూర్చొని వర్క్ చేస్తారు. నాది ఇలా మార్చు, ఇలా మార్చు, నా హెయిర్ స్టైల్ ఇలా మార్చు, నా డ్రెస్ ఇలా మార్చు అని చెప్పి హీరో హీరోయిన్లు మా స్టూడెంట్స్ దగ్గర కూర్చోబెట్టుకొని మార్పించుకుంటారు. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ యానిమేషన్ గేమింగ్. ఆల్ సినిమా అంటే సినిమా ఇండస్ట్రీలో ఆల్ కేటగిరీస్ అంటే మనకి ఇది మామూలు టీవీ ఛానల్స్ కావచ్చు, లేకపోతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కావచ్చు, వీళ్ళందరికీ కావాల్సిన వాళ్ళు ఏంటంటే యానిమేషన్ గేమింగ్ చేసేవాళ్ళు. మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్, యానిమేషన్ గేమింగ్ చదివిన ప్రతి స్టూడెంటు ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. వాళ్ళందరూ మంచి ప్యాకేజీలు ఇస్తున్నారు. మంచి 60,000 నుంచి 70,000 వస్తున్నాయి వాళ్ళకి. ఎక్సలెంట్ కదా అసలు. సినిమా ఇండస్ట్రీ అంటే ఇంకా వాటి ఎంత చేపించుకుంటే దాని వర్క్ తగ్గట్టు పెర్ఫార్మెన్స్ని బట్టి రెమ్యునరేషన్. ఇప్పుడు ఫ్యూచర్ ఇదే కదండి, పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని రెమ్యునరేషన్ అండి, నాట్ ఫిక్స్డ్ రెమ్యునరేషన్. నీ పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది చూపించు, నీ రెమ్యునరేషన్ తీసుకో. ఒక సినిమా చేసింటే 10 లక్షలు వస్తాయి. ఒక యానిమేషన్ గేమింగ్లో స్టూడెంట్ ఒక సినిమాకి అతను కనుక వెళ్ళి చేస్తే సినిమా మొత్తం అయ్యేంతవరకు ఉంటే 10 లక్షలు ఇస్తారు. అద్భుతం అండి అసలు. ఆ సినిమా 6 నెలలు 7 నెలలు ఉంటుంది అంటే నెలకి ₹1,00,000 దాదాపు అటు ఇటుగా వస్తాయి. అంటే హీఈస్ ఎ క్రియేటర్, హీఈస్ ద డెవలపర్. అంటే ఎలాగా మనం అంతా ఇప్పుడు యానిమేషన్ మీదే కదా నడిచేది, మూవీస్ అంతా కూడా ఎక్కువ యానిమేషన్ మీదే కదా నడిచేది. అందులో ఈ ఫీల్డ్లో మీరు చెప్తున్నట్టు ఇండివిజువల్ స్పార్క్ కూడా చాలా స్కోప్ ఉంటుంది. అంటే మంచి యానిమేటర్ చాలా గొప్ప యానిమేటర్ అవ్వచ్చు. అంటే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ర్యాపిడ్గా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు కోర్స్ అయ్యాక కూడా గ్రో అవ్వచ్చు. అవునండి. అట్లా గేమింగ్ జోన్ మీద మంచి మంచి గేమింగ్ జోన్స్ డిజైన్ చేయటం, అట్లాగా ట్రైన్ చేయటం, ఇండస్ట్రీ వాళ్ళని ట్రైన్ చేయటం, ఇలాంటివన్నీ కూడా యానిమేషన్ గేమింగ్లో ఉంటాయి. మంచి ప్యాకేజీలో ఉన్న స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు మా దగ్గర.